అరెస్ట్ చేస్తున్నారు, రోజుకో నేను ఎక్కడికి వచ్చేదిరా నాయన, రోజుకో పరామర్శ అనుకున్నాడో ఏం పాడు. ఇప్పుడు రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఇంకా ఉంటాయండి. ఎందుకనంటే ఇందాక చెప్పినట్టుగా ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వివిధ శాఖల్లో జరిగినటువంటి అవినీతి మీద చాలా చాలా కూలంకషంగా ఏమంటారంటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి అవుట్ అకార్డింగ్ టు ది డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్. ఇవాళ రోజాకు భయం ఎందుకు అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆవిడ మినిస్ట్రీస్ లో ఏదైతే స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే టూరిజం కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఒక అవినీతి ఏదైతే చేసిందో అవన్నీ కూడా బయటపడతాయి కదా. బయటపడుతున్నట్టల్లా కూడా వీళ్ళకు ఉన్నటువంటి ఈ ఫ్రస్ట్రేషన్ ఈ లెవెల్లో డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశాము కాబట్టి నవీన్ గారు ఫ్రస్ట్రేషన్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎగ్జిబిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కనపడుతుంటాయి. తర్వాత ఏవైతే చర్యలు తీసుకుంటామో దాన్ని దీనికి లింక్ చేస్తారు. వాళ్ళు డైవర్షన్ క్లియర్ కట్ గా దాన్ని దీనికి లింక్ చేస్తారు. ఇవాళ నేను చిన్న విషయం చెప్తానండి. పేరు నాని అనేటువంటి ఒక బియ్యం దొంగ ఉన్నాడు. ఆ బియ్యం దొంగని బియ్యానికి సంబంధించినటువంటి ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ లో అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఇవాళ కాకపోతే రేపు చేస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి చేస్తారు. బియ్యం దొంగ అయితే వెళ్ళిపోడు కదా ఎక్కడికి, ఖచ్చితంగా దొంగను పట్టుకుంటాం కదా. ఇక్కడ ఉన్నటువంటి వన్ ఆఫ్ ది స్మార్ట్ పోలీసులు, సో ఖచ్చితంగా దొంగను పట్టుకుంటారు. ఆ రోజు ఏమంటాడు, చూసారా నేను ఆ రోజున రప్ప అన్నానని చెప్పి నన్ను అరెస్ట్ చేశారు అంటాడు. అంతకుమించి ఏముండదు. అలా కవర్ చేయడం కోసం, డైవర్ట్ చేయడం కోసం రోజా గారు మాట్లాడినటువంటి మాటలు చూద్దామండి. రోజా ఏదైతే మాట్లాడిందో ఇవాళ రోజున, దాని రీజన్ ఏంటి చెప్పండి? దాని వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? సమ్ ఫ్రస్ట్రేషన్. ఏంటి ఫ్రస్ట్రేషన్? నేను ఇందాక చెప్పినట్టుగా హోప్ఫుల్లీ పాసిబిల్లీ నేను గెలవలేదు అందరూ గెలిచారు అని చెప్పి అనుకుంటోంది. నాకు దోచుకోవడానికి ఒక అవకాశం దొరకలేదు ఈసారి అని అనుకుంటోంది. ఆ ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక రకంగా ఎగ్జిబిట్ చేయాలి కాబట్టి ఎవరైతే గెలిచారో వాళ్ళ మీద అక్కసు వెళ్ళగక్కుతోంది. అక్కసు వెళ్ళగక్కడంలో ఆమెకి అంటే తనకి ఎక్కడా కూడా తన నాలుకకి ఒక ఇది లేదండి, లిమిట్ లేదు. అంటే ఉచ్చం నీచం అలాంటివే ఉండవు. నిజంగా చాలా సందర్భాల్లో మహిళలుగా సిగ్గుపడతానండి. రోజా లాంటి మహిళలు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎందుకంటే పీపుల్ స్టార్ట్ కంపేరింగ్ అండి. జుగుప్సాకరంగా వాళ్ళు మాట్లాడుతుంటే, అసహ్యంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే దాన్ని ఏమైపోతుందంటే దాని ఇంప్లికేషన్ అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ మీద పడుతూ ఉంటుంది. రేపు పొద్దున రాజకీయాల్లోకి రావాలి, అసలే రాజకీయాల్లో మహిళలు చాలా తక్కువ, కష్టపడుతున్నాం ఉన్న వాళ్ళమే రోజు కూడా ఎన్నో అవమానాలను ఫేస్ చేసుకుంటూ, ఎన్నో ట్రోలింగ్లను ఫేస్ చేసుకుంటూ ఇవాళ రోజు కష్టపడుతున్నట్టల్లా కూడా ఇలాంటి ఒకటి రెండు విషపు చుక్కల వల్ల ఏం జరుగుతుందంటే రాజకీయాల్లోకి మహిళలు రావాలంటే భయపడిపోతారు. ఎందుకంటే క్యారెక్టర్ అసాసినేషన్స్ జరుగుతుంటాయి, విడిగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ నోటికి ఒక అడ్డు అదుపు ఉండదు. సో డెఫినెట్ గా వీళ్ళని కౌంటర్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంకా అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారు. అది ఏమైపోతుందంటే మిగతా మహిళల మీద కూడా అలాంటి పదజాలాన్ని, అలాంటి ఒక బిహేవియర్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంత విషపు సర్కిల్లో మీరు చూడండి నవీన్ గారు. మనకేదో ఇది మామూలుగా రోజా తిట్టేసింది, రోజా ఆవిడ ఇప్పుడు కాదు, మీరు అసెంబ్లీలోనే మాట్లాడుతున్నా సరే ఆ రోజున స్పీకర్ గారు ఏం మాట్లాడలేదు, కనీసం ఆపలేదు కూడా. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా ఈ రకంగానే వ్యాఖ్యలు చేశారు ఆ రోజున. నేను అదే చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళు ఇలా ఎప్పుడైతే బిహేవ్ చేస్తూ ఉంటారో రాజకీయాల్లోకి వచ్చేటువంటి మహిళలందరూ ఇలానే ఉండాలేమో అనేటువంటి ఒక ప్రెసిడెంట్ అయినా సెట్ అవుతుండొచ్చు. లేదా రాజకీయాల్లోకి మహిళలు రావాలి అని అంటే చిచి ఇలా మనం మాట్లాడేమో ఎందుకు వచ్చిందిరా బాబు మనకంతా అని చెప్పి వాళ్ళు పక్కకన్నా జరిగిపోతుండొచ్చు. సో రెండు రకాలుగా కూడా అది మహిళలు ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా 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 ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి ఇది. దీని మేజర్ ఇంపాక్ట్ అది. నేను ఐఎమ్ నాట్ లుకింగ్ అట్ రోజా యాజ్ ఎ సింగిల్ పర్సన్. నిజంగా మీరు మాట్లాడితే తను మాట్లాడేటువంటి మాటల వల్ల, తను చేసేటువంటి బిహేవియర్ వల్ల యావత్ మహిళా లోకం ఇవాళ రోజు సిగ్గుపడుతుంది. రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి ప్రతి ఒక్క మహిళ 1-10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే రోజా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారి గురించి ఎంత వల్గర్ గా, ఎంత ఫిల్దీ లాంగ్వేజ్ లో, అసలు మనుషులు మాట్లాడకూడనటువంటి భాషలో మాట్లాడిందో మనందరికీ తెలుసు. కానీ మాట్లాడారు ఆ రోజున. నేను అదే చెప్తున్నానండి, ఒకళ్ళు ఇద్దరు అని కాదు. నేను ఐ గివ్ యూ ఎగ్జాంపుల్. నేను ఎందుకు లోకేష్ గారు ఎగ్జాంపుల్ తీసుకున్నానంటే పెంపకం, సంస్కారం. ఒక మనిషి తన పెంపకంతో ఏ రకంగా పైకొస్తాడు, తన పెంపకం తన మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, తన చర్యల మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంత వల్గర్ గా, అంత మిస్టిక్ గా, అంత ఫిల్దీగా రోజా ఆ రోజున మాట్లాడినా సరే లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు, అమ్మా నేను మీకు గౌరవం ఇస్తాను, ఒకవేళ గనక మీరే రకంగా అయితే నాకు చీరా జాకెట్ గాజులు పంపిస్తా అంటున్నారో పంపించండి అమ్మా, నేను నా అక్క చెల్లెమ్మలకో మా అమ్మకో ఇస్తానన్నాడు.
షీ మెయింటైన్ దట్ రెస్పెక్ట్ ఆఫ్ విమెన్ దేర్. ఒక మహిళకి ఏ విధమైనటువంటి గౌరవం మనం ఇవ్వాలో నువ్వు చులకనగా ఒక మహిళ ఉండి మహిళల గురించి చులకనగా మాట్లాడినా నేను మాట్లాడలేను తల్లి అని చెప్పి ఆ రకంగా తను ఏమంటారంటే ఎగ్జిబిట్ చేశారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, లోకేష్ గారి గురించి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు ఇష్టారీతిని మాట్లాడింది. పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన ప్రతిసారి కూడా నాకేమనిపించేదంటే తను పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిడుతోంది అని అనుకుంటుందో అంతకు మించి మహిళల్ని తిడుతోందండి. తనకు అసలు ఆ జ్ఞానం కూడా లేదు, ఆ బుద్ధి కూడా లేదు, ఆ సెన్సిటివ్నెస్ అంటారు చూసారా అది కూడా లేదు, కామన్ సెన్స్ లేదు. నేనేదో తిట్టేస్తున్నాను అనుకుంటాను. ఎలా అయితే కొడాలి నాన్న లాంటి వాడు నేనేదో ఏముందిలే ఇట్లా మాట్లాడితే ఏమవుతుంది, ఈ పదం పాడితే ఏమవుతుంది అని అనుకున్నాడు చూసారా. అలా వాళ్ళు మహిళల్ని ఇష్టారీతిన మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. దౌర్భాగ్యం ఏంటంటే మహిళ అయ్యుండి మహిళల గురించి చాలా చులకనగా మాట్లాడినటువంటి వ్యక్తి రోజా ఇంకా అదే కంటిన్యూ చేస్తుంది. సో నిజంగా నన్ను అడిగితే అయితే డెఫినెట్లీ యాక్షన్ షుడ్ బి టేకెన్ ఆన్ హర్ అండి. జరుగుతుంది, జరగదు అని నేనైతే అసలు భావించను.